ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. సోమవారం నుంచి అత్యంత కీలకమైనటువంటి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. అందులో 5 మోస్ట్ ఇంపార్టెంట్ అంశాల మీద చర్చ జరగబోతోంది. అది ఎడ్యుకేషన్ కి సంబంధించి యూజీసీ రద్దు, అలాగే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లతో పాటుగా డొనేషన్స్ కి సంబంధించి ఒక బిల్లు ఉండబోతోంది. వందే మాతరం గీతాన్ని అవమానపరిస్తే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించేలా ఒక చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నారు. దీంతో పాటుగా గతంలోనే వీగిపోయినటువంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్, అలాగే నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి మొత్తంగా ఈ 5 అంశాల మీద చర్చ ఉండబోతోంది. వీటిని చట్ట రూపంలో తీసుకొస్తారు అనేది ఒక మాట ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటుగా హర్ముజ్ జలసంధి క్లోజ్ అవడం వల్ల భారత నావికులు చనిపోతున్నారు, దాని మీద కూడా, అలాగే దేశంలో ఉన్నటువంటి ఇతర అంశాల మీద పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి ఇటు స్టాలిన్తో పాటుగా అటు సుప్రియా సూలే కూడా మద్దతు ప్రకటించడం అనేది, ఓవరాల్ గా అటు ఎన్డీఏ ఇటు ఇండి కూటమి ఏం చేయబోతున్నారు, ఈ 25 రోజుల పాటు జరిగేటువంటి సమావేశాల్లో ఎలాంటి కీలక నిర్ణయాలు ఉంటాయి. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచత్రి గారు. సార్ నమస్తే. సో అత్యంత కీలకమైనటువంటి బిల్లులు అనేవి ఉన్నాయి. అందులో ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి గతంలోనే నూతన ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు యూజీసీని కూడా ఎందుకని తీసేద్దాం అనుకుంటున్నారు? యూజీసీ వాళ్ళ ఒక లైఫ్ అవుట్లీవ్ చేసేసారు, అంటే వాళ్ళు అయిపోయింది, వాళ్ళు జురాసిక్ అయిపోయారు. మన ముందు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అని చెప్పి మన దగ్గర ఒకటి ఉండే, మెడికల్ కాలేజెస్ని సర్టిఫై చేయడంలో దాంట్లో మీకు చూసుంటారు, కరప్షన్, చాలా పెద్ద కరప్షన్ జరిగింది, రేడ్ జరిగింది, అరెస్ట్ చేశారు వాళ్ళ డాక్టర్స్ని, సీనియర్ డాక్టర్స్ని. దాంట్లో 2 గుజరాత్ నుంచి ఉన్నారు. అప్పుడు వీళ్ళన్నారు మోదీ గారు అరెస్ట్ చేయరన్నారు, కానీ అరెస్ట్ చేశారు. తర్వాత డిజాల్వ్ చేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ తీసుకొచ్చారు. యూజీసీ చట్టాలు ఎప్పుడో తీసుకొచ్చిన చట్టాలని చాలా మటుకు మార్పులు వచ్చేసినాయి. మీరు చెప్పినట్లనే ఫారిన్ యూనివర్సిటీస్ రావడం కానీ, షార్ట్ టర్మ్ కోర్సెస్ తీసుకురావడం కానీ, ఎంఫిల్ లాంటి కోర్సెస్ని స్క్రాప్ చేయడం కానీ, ఇదన్నీ జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కవిత గారు, ఈ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ని స్క్రాప్ చేసేసేయాలి, ప్లెయిన్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్. ఎందుకంటే మీరు ఈవెన్ బీఎస్సీ తీసుకోండి, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ, ఇది ఎందుకు పనికొస్తుందో అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే మీరు రీసెర్చ్ చేయడానికి వెళ్తేనే మీకు ఇది పనికొస్తుంది, లేకుంటే ఇది ఫర్ నార్మల్ పని, ఒక ఉద్యోగం చూడడానికి మనిషి, ఒక అబ్బాయికి అమ్మాయికి ఇది పనికిరాదు. ఎనీవే, లార్జర్ పిక్చర్ ఏంటంటే యూజీసీలో ఇప్పుడు తీసుకురాబోయే చట్టాల్లో 2-3 డిపార్ట్మెంట్ని స్క్రాప్ చేశారు. ఇంకోటి ఒక జురాసిక్ మన దగ్గర ఉన్నది ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏఐసిటిఈ. వీళ్ళు టెక్నికల్ కోర్సెస్ని, అది కాకుండా ఎంబీఏ లాంటి కోర్సెస్ని కూడా కొంత మటుకు వీళ్ళు దే కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ఇవ్వడము, స్క్రాప్ చేయడం, ఇదంతా చేస్తుంటారు. వాళ్ళని కూడా తీసేస్తున్నారు. అది కాకుండా ఇంకో 2-3 చిన్న ఆర్గనైజేషన్స్ని, వాళ్ళని కూడా టీచర్స్ టెస్టింగ్ ఏజెన్సీ, దాన్ని కూడా తీసేసి కంప్లీట్గా ఒక కొత్త అంబ్రెల్లా తీసుకొస్తున్నారు. ఇది కావాల్సింది. మనం ఇప్పుడు ఉన్న ఏజ్లో ఈ పాత చట్టాలు పనికిరావు, మార్చాల్సిందే. దీన్ని బిల్లు ముందు ప్రజెంట్ చేశారు పార్లమెంట్లో. దాన్ని ఒక జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. జాయింట్ సెలెక్ట్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు, బేసిక్లీ వాళ్ళు అప్రూవ్ చేశారు. కానీ సిపిఎం అండ్ కాంగ్రెస్ వాళ్ళకి యాజ్ యూజువల్ అబ్జెక్షన్ ఉంది. ఏంటంటే, ఒకటి, ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక కన్కరెంట్ సబ్జెక్ట్ ఉంటుంది, అంటే స్టేట్కి సెంటర్కి ఇద్దరికి దాంట్లో ఒక 50-50 అని చెప్పవచ్చు స్టేక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూనివర్సిటీ సెటప్ చేస్తున్నారు మీ స్టేట్లో, దాంట్లో పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా దాంట్లో చాలా మటుకు పవర్స్ ఉంటుంది. కేరళలో మనం చూసాం, వెస్ట్ బెంగాల్లో చూసాం, ఈ గవర్నర్ వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేస్తుంది, దాంట్లో పెద్ద కాంట్రవర్సీస్. ఆ పవర్ గవర్నర్ దగ్గర ఉంటుంది, రికమెండేషన్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఉంది. ఒక్కొక్కసారి సెనెట్ రికమెండ్ చేస్తారు. వైస్ ఛాన్సలర్ని తర్వాత 3 మెంబర్ ప్యానెల్ని పంపించి 3 పేర్లు పంపిస్తే గవర్నర్ దాని నుంచి ఒక పేరు సెలెక్ట్ చేస్తారు. ఒకసారి దాని నుంచి కూడా సెలెక్ట్ చేయరు. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు ఉన్నప్పుడు కేరళలో ఇది చాలా పెద్ద గొడవ జరిగింది, కోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కేసు. దాని తర్వాత అర్చేకర్ వచ్చినప్పుడు, ఇప్పుడు రీసెంట్లీ గవర్నర్ ఉన్నారు ఆర్లేకర్ గారు వచ్చినప్పుడు కూడా ఇదే ప్రాబ్లం మొదలైంది. వైస్ ఛాన్సలర్ అక్కడ సంస్కృత్ యూనివర్సిటీ కానీ, ఆదిశంకరావు యూనివర్సిటీ కానీ, ఇట్లాంటి చాలా మటుకు యూనివర్సిటీస్లో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా కేసులు నడుస్తున్నాయి దాని మీద. సో గవర్నమెంట్ ఇప్పుడు అంటున్నారంటే, ఈ చట్టం మొత్తం మార్చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. కానీ ఇది ఎప్పుడు ఒక కంటెన్షియస్ ఇష్యూగానే మారిపోతుంది. ఎస్పెషలీ కమ్యూనిస్ట్ వాళ్ళకి ఎప్పుడు ఈ ఫారిన్ యూనివర్సిటీస్ నచ్చదు. వాళ్ళకి ఫారిన్ యూనివర్సిటీస్ అనగానే వాళ్ళకి అయ్యో అమ్మ అని కొట్టుకుంటారు వీళ్ళు. కానీ వీ విష్ నాట్ అలౌ దాట్. ఫారిన్ యూనివర్సిటీస్ రావాల్సింది. ఇప్పుడు హైదరాబాద్లోనే మనం చూస్తున్నాం, తెలంగాణలో ఈ నిన్ననో మొన్న న్యూస్ ఐటమ్ వచ్చింది, 15
ఫారిన్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అంటే చాలా మటుకు యూరోప్ నుంచి, యూకే నుంచి చాలా యూనివర్సిటీస్ వస్తున్నారు. ఫారిన్ యూనివర్సిటీస్ బయట నుంచి వస్తే మన అరబ్ కంట్రీస్ చూసి నేర్చుకోవాలి. కవిత గారు, నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు అక్కడ షార్జాలో చూశాను. షార్జాలో చాలా మట్టుకు ఫారిన్ యూనివర్సిటీస్ వచ్చి వాళ్ళ బేస్ పెట్టుకుంటున్నారు అక్కడ. ఇంకా షార్జా ఆయన కొంచెం ఎడ్యుకేషన్ కొంచెం పట్టుంది. ఆయన దుబాయ్ లైక్ కమర్షియల్ ఉన్నప్పుడు షార్జా ఎడ్యుకేషన్ హబ్గా మారిపోయింది ఎమిరేట్స్లో. ఖత్తర్ తీసుకోండి, ఖత్తర్ ఏం చేశారు, ఖత్తర్ ఫౌండేషన్ సెటప్ చేసి చాలా డబ్బులు పెట్టారు, బిలియన్స్. వాళ్ళు యూనివర్సిటీస్, యూఎస్ యూనివర్సిటీస్లో పెట్టుబడి పెట్టారు, ఈవెన్ బ్రిటిష్ యూనివర్సిటీస్ స్టేక్ తీసుకున్నారు, ఫండింగ్ పెట్టారు, చైర్స్ అలొకేట్ చేశారు. దాని బదులు వాళ్ళు ఏమన్నారంటే మీరు మీ యూనివర్సిటీ యొక్క బ్రాంచ్ మా దగ్గర పెట్టుకోవాలి. సో టుడే ఖత్తర్ హెస్ బికమ్ అన్ బిగ్. మీరు అల్ జజీరాకి వస్తే వాళ్ళ డిబేట్స్లో ఒక 20-30 మంది రోజుకి యూనివర్సిటీస్ నుంచి వస్తారు. అక్కడ దే వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ బ్రిటిష్, అమెరికన్స్, జర్మన్స్ వీళ్ళందరూ అక్కడ ఖత్తర్లో ఉండి పనిచేస్తున్నారు. ఎడ్యుకేషన్ అనేది మనం వీ షుడ్ నాట్ బి అన్ ఐలాండ్. ఏదో మా దగ్గర ఐఐటీలు ఉంది, ఐఏఎంలు ఉందని చెప్పి కూర్చుంటే కాదు. మనకు కొత్త యూనివర్సిటీస్ బయట నుంచి ఉన్న యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ ఉండొచ్చు, హార్వర్డ్ ఉండొచ్చు, కార్నెల్ ఉండొచ్చు, ఎంఐటీ ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి, మనం ఇక్కడ తీసుకురావచ్చు, ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు. మన వైపు నుంచి కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంలో కానీ హైర్ అండ్ ఫైర్ పాలసీలో కొంచెం మటుకు లీవే ఇవ్వాల్సి వస్తుంది. లేకుంటే వాళ్ళు రారు ఇక్కడికి. ఓకే, వాళ్ళంటారు మేము ప్రొఫెసర్స్ని మేము తెచ్చుకుంటాం, మనం అంటాం కాదు యూజీసీ చట్టాలు ఉన్నాయి, ఇట్లనే చేయాలంటే ఆ చట్టాలు మొత్తం మార్చేస్తున్నాయి ఇప్పుడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ చేంజెస్ ఇప్పుడు రాబోతుంది. అండ్ దీని ప్రకారం ఒక జరగబోతుంది వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్. ఇప్పుడు నిన్ననే నేను కేరళ హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ స్టేట్మెంట్ చూశాను. ఆయన కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఈ బిల్ని ఆబ్జెక్ట్ చేయండి, బిల్ని పాస్ చేయకుండా చూసుకోండి అని చెప్పి. సో ఆబ్వియస్లీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఏమవుతుందంటే కేరళ నుంచి, ఐఎమ్ టేకింగ్ కేరళ as an ఎగ్జాంపుల్ బికాస్ మన ఆంధ్ర తెలంగాణలో కూడా అదే సంగతి. కానీ ఆంధ్ర తెలంగాణలో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అంటే యూజువల్లీ ఇంజనీరింగ్ తర్వాత వీళ్ళు బయటికి వెళ్తారు. మెడిసిన్ చేసేటోళ్ళు అంతమంది బయటకు వెళ్ళరు, కానీ ఇంజనీరింగ్ చేసిన 100% యూఎస్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. నిన్న ట్రంప్ కొత్త చట్టం తీసుకొచ్చారు, మీరు చూసుంటారు. దట్ మీరు అక్కడ వెళ్తే ఓన్లీ ఫర్ దట్ పీరియడ్, మీకు 3 సంవత్సరాల కోర్స్ ఉంటే 3 సంవత్సరాలు ఫినిష్ చేసి వచ్చేసేయాలి, నో ఎక్స్టెన్షన్. ఎగ్జాక్ట్లీ, అవును. వీళ్ళేం చేస్తారంటే ఇంకో కోర్సులో జాయిన్ అవుతారు, తర్వాత ఇంకో కోర్సులో జాయిన్ అవుతారు. నౌ దాట్ హెస్ బికమ్ వెరీ స్ట్రిక్ట్. ఆ కొత్త చట్టాలు చేసి ఈవెన్ యూరోప్లో కూడా అదే జరుగుతుంది. మనం మిస్యూజ్ చేసాం ఒక ఫెసిలిటీని. ఆస్ట్రేలియాలో అబ్జెక్షన్స్ చూస్తున్నాం మనం, అప్పుడు న్యూజిలాండ్లో అబ్జెక్షన్స్ చూస్తున్నాం. న్యూజిలాండ్ వాళ్ళ పార్లమెంట్లో అంటున్నారు ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ రాకూడదు, ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ వస్తే మొత్తం మళ్ళీ ఎమిగ్రేషన్ మొత్తం మారిపోతుంది, మాది పాపులేషన్ మేట్రిక్స్ మారిపోతుంది. సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో యూజీసీ కానీ ఏఐసిటి కానీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అది తీసేస్తున్నారు మొత్తం. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు, ఇది ఎగ్జామిన్ చేశారు. అండ్ వాళ్ళు చాలా వైపు నుంచి చిన్న చిన్న చేంజెస్ సజెస్ట్ చేశారు. ఈ పాలసీస్ అన్నీ మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ 2020తోని ఒక ఏం చెప్తారు ఆ రెగ్యులేషన్స్ దాని పట్టు వస్తుంది అనమాట. అండ్ కంప్లయన్స్ హర్డల్స్ కూడా దీంతో చాలా మటుకు సాల్వ్ అయిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ బిల్స్ తీసుకొస్తుంది. అది కాకుండా 2-3 మిగతా బిల్స్ కూడా ఉంది. దాంట్లో అన్నిటికంటే కంటెన్షియస్ అయినది ఈసారి అఫ్కోర్స్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్. ఇది ముందు తీసుకొచ్చారు పార్లమెంట్లో లాస్ట్ సెషన్లో, అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు. ఏది మన అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ ముందు తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్ పెద్ద గొడవ జరిగింది. గవర్నమెంట్ దాన్ని అప్పుడు విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీప్రజెంట్ చేయబోతున్నారు. దీంట్లో మనం చూసాం లాస్ట్ ఒక 15 రోజుల ముందు నుంచి రేట్లు జరుగుతున్నాయి చాలా మటుకు ఎన్జిఓల మీద. అది ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి వచ్చే డొనేషన్స్ని ముందు వీళ్ళకి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఏం ఖర్చు పెడుతున్నారు అనేది ఏ అకౌంట్ లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో చట్టాల మార్పులు తీసుకొచ్చారు. ఆల్రెడీ గెజెట్లో పబ్లిష్ చేశారు. సో చట్టం అయిపోయింది. దాన్ని పార్లమెంట్ తర్వాత పాస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొన్ని చట్టాలు గవర్నమెంట్ రూల్స్గా ఇంట్రడ్యూస్ చేస్తారు, దానికి పార్లమెంటరీ అప్రూవల్ అక్కర్లేదు. మెయిన్గా ఏంటంటే మీరు డబ్బులు తీసుకొచ్చిన దాన్ని సర్టన్ కేటగిరీస్లోనే ఖర్చు మీరు ఎక్స్పెండిచర్ చేయాలి. మీరు ఎడ్యుకేషన్ తీసుకొస్తే ఎడ్యుకేషనే చేయాలి. అది కాకుండా మీరు బిల్డింగ్ కట్టడము, మిగతా ఒక గెస్ట్ హౌస్ కట్టడము, మిగతా దానికి చేయకూడదు. ఓకే, యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ రిలీజియన్. తీసుకొచ్చి చర్చ్ కట్టాలంటే చర్చ్ కట్టండి, గుడి కట్టాలంటే గుడి కట్టండి, గురుద్వారా కట్టాలంటే గురుద్వారా. అది కాకుండా దాంతో సహా మీరు ప్యాస్టర్ కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ ఆ అమౌంట్ అంతా మిస్యూజ్ చేసుకుంటారు. ఇది చేయకూడదు. సేమ్ థింగ్ విత్ అదర్ రిలీజన్స్ ఆల్సో, ఇస్లాం కానివ్వండి, అది హిందూయిజం కానీ, క్రిస్టియానిటీ కానీ. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ ఎన్జిఓస్ ఒక ట్రిక్ ప్లే చేస్తారు. వీళ్ళు ఒక 5 సంవత్సరాలు నడిపిస్తారు, కోట్లు తెచ్చుకుంటారు, బిల్డింగ్లు కట్టుకుంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు. దాని తర్వాత అక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు,
షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో పర్సనల్ గా వాడుకుంటున్నారు, ఆర్ఎల్స్ మిస్యూజ్ అవుతున్నారు. ఇంకా దాని తర్వాత ఏం చేస్తారు, 5-6 సంవత్సరాల తర్వాత మేము ఇది ఎన్జిఓ క్లోజ్ చేయడం పోతున్నాం చెప్తారు, అనౌన్స్ చేస్తారు, వీఆర్ క్లోజింగ్ డౌన్ దిస్ ఎన్జిఓ, మాది అయిపోయింది, ఆబ్జెక్టివ్ అచీవ్ అయింది, ఈ డిస్ట్రిక్ట్లో ఎడ్యుకేషన్ మేము ఒక లెవెల్ దాకా తీసుకొచ్చాం, లేకుంటే ఈ డిస్ట్రిక్ట్లో లెపరసీ మేము ఎరాడికేట్ చేసాం, అన్నీ ఒక ఎక్స్క్యూజ్ తీసుకొచ్చి క్లోజ్ చేస్తారు ఎన్జిఓ. అప్పుడు ఈ ప్రాపర్టీ ఏమవుతుంది, అది గవర్నమెంట్ అంటున్నది, ఈ ప్రాపర్టీ ఇండివిజువల్స్ పేరు మీద వెళ్ళిపోతుంది. సో గవర్నమెంట్ ఇప్పుడు అంటే మీరు అట్లా చేస్తే మీరు ఆ ప్రాపర్టీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అథారిటీ సెటప్ చేస్తారు, అథారిటీకి వచ్చేస్తుంది. అక్కడే పెద్ద గొడవ ఉంది వీళ్ళకి. వీళ్ళు అంటున్నారు అది ఒక చర్చ్ ఉండొచ్చు, చర్చ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా టేక్ ఓవర్ చేసుకుంటారు. అరే మీరే బంద్ చేస్తున్నారు కదా బిజినెస్ మీది, అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీరు మీ పర్సనల్ దానికి వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆల్ దోస్ ఫండ్స్ విచ్ బాట్ అండర్ ఎఫ్సిఆర్ఏ మీరు ఎఫ్సిఆర్ఏకి వాడకుండా మీరు పర్సనల్ దానికి వాడుకుంటున్నారు. ఇదొక పెద్ద కంటెన్షియస్ పాయింట్గా ఉందన్నమాట. అది కాకుండా చాలా చట్టాలు తీసుకొచ్చారు, చాలా స్ట్రిక్ట్గా ఏ స్టేట్లో మీరు ఆపరేట్ చేయబోతున్నారో అది క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. ఆ స్టేట్లో ఆపరేట్ చేయాలి, ఆర్ స్టేట్స్ 2 or 3 స్టేట్స్. అది కాకుండా తీసుకొచ్చిన దానికి మీకు కరెక్ట్గా దీనికన్నా ముందు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18,000 ఎన్జిఓలు బంద్ చేసేవాళ్ళు లేరు, వాళ్ళు పేపర్లో ఉన్నారు, కోట్లు వస్తున్నాయి. మొన్న జరిగిన ఈ స్కామ్ నేను చెప్పాను చూడండి, ఈ స్కామ్లో ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ 2 లక్షల డెబిట్ కార్డులు తీసుకొచ్చారు. కరెక్ట్ అమౌంట్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడే మెల్లమెల్లగా వస్తుంది, బయటకు వస్తుంది. 2 లక్షల డెబిట్ కార్డులు తీసుకొచ్చి వీళ్ళు చాలా మందికి పంచిపెట్టారు, చాక్లెట్ పంచిపెడుతున్నట్ల. ఏది ఈ ఎన్జిఓ గ్రూప్స్లో చేసిన తర్వాత వీళ్ళు చిన్న అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టారు. రోజుకి 5,000, రోజుకి 10,000. అప్పుడు బ్యాంక్ సిస్టంలో కనిపించదు ఎక్కువ ట్రాన్సాక్షన్, ఎందుకంటే మీరు ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేసినా 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినా ఇమ్మీడియట్గా వాళ్ళు మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతారు, లేకుంటే బ్యాంక్ ఇట్సెల్ఫ్ వీళ్ళు ఇన్ఫార్మ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈ నెల ఈ అకౌంట్లో 30 లక్షలు వచ్చినాయని చెప్పేసి. ఇప్పుడు మనం ఈ యూపీఐ పేమెంట్స్లో చూస్తున్నాం ఇదే ప్రాబ్లం. ఏంటి, మా ఇంటి పక్కన ఉన్న పానీపూరి వాడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది, ఎందుకంటే రోజుకి 5,000 సంపాదిస్తున్నాడు. సో నెలకి యూ కెన్ క్యాలిక్యులేట్ హౌ మచ్ విల్ మేక్ అండ్ ఇయర్ ఇంత క్యాలిక్యులేట్. సో బ్యాంక్ మేనేజర్ ఆటోమేటిక్లీ ఇన్కమ్ ట్యాక్స్కి ఇన్ఫార్మ్ చేయాల్సింది, వాళ్ళ చట్టం అట్లా ఉంది. అండ్ వాళ్ళ దగ్గర వచ్చి పాన్ కార్డ్ ఎక్కడ అని అడిగారు, పాన్ కార్డ్ లేదు. సో అందరు ట్యాక్స్ బ్రాకెట్లో వస్తున్నారు, వీళ్ళు అది కాదు, వీళ్ళు ఇది అవాయిడ్ చేస్తున్నారు. చిన్న అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి నిన్ననే ఆల్మోస్ట్ 20,000 అకౌంట్స్ వీళ్ళు చూసుకున్నారు, మ్యూల్ అకౌంట్స్ చేశారు. మ్యూల్ అకౌంట్స్ అంటే వీరు పల్లెటూరుకి వెళ్తారు, వెళ్ళి అక్కడ కొంతమంది విలేజెస్ ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ సంతకం తీసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు బ్యాంక్లో. అట్లనే ఆ విలేజ్లో ఒక 2,000 మంది ఉంటే 2,000 మంది పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ బ్యాంక్ మేనేజర్కి ఏదో డబ్బులు ఇచ్చి వీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు, యూజువలీ కోఆపరేటివ్ బ్యాంక్స్లో. చేసిన తర్వాత ఆ అకౌంట్లో డబ్బులు రావడం మొదలవుతుంది. ఒక 2 సంవత్సరాలు వాడుకున్న తర్వాత అకౌంట్ క్లోజ్ చేసేస్తారు, క్లోజ్ కూడా చేయరు, అట్లనే ఉంచేసి వెళ్ళిపోతారు. పాపం ఈ ఇచ్చినోడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది, ట్రాన్సాక్షన్స్ మీ అకౌంట్లో 30 లక్షలు వచ్చింటే ఈయన అంటాడు 30 లక్షలు, నాకెక్కడ 30 లక్షలు, చూస్తే వీళ్ళు వాడారు. సో ఎస్టర్డే మొన్న కూడా చాలా మటుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఈడీ వాళ్ళ రేట్స్ జరిగింది, ఈ డీటెయిల్స్ అన్ని బయటకు వస్తుంది. సో ఎఫ్సిఆర్ఏ చట్టం కింద ఇదంతా క్లీనప్ అయిపోతుంది. దానికే పెద్ద అబ్జెక్షన్ నడుస్తుంది, ఎస్పెషల్లీ కేరళ లాంటి స్టేట్ నుంచి. ఓకే, బీజేపీ ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్లో కురియన్ అని చెప్పి ఒక మినిస్టర్ ఉంటే కేరళ నుంచి, ఆయన చాలా సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నారు, ఇన్ఫ్యాక్ట్ ఆర్ఎస్ఎస్ అనుభవి కూడా. కానీ ఆయన్ని మొన్న క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చెప్పారు కానీ జరగలేదు, క్యాబినెట్ నుంచి తొలగించారు. ఎందుకంటే రాజ్యసభ సీట్ ఆయనకి ఇవ్వలేదు, మళ్ళీ రెన్యూవల్ ఇవ్వలేదు రాజ్యసభకి. సో హీ హ్యాడ్ టు రిజైన్. అది ఎందుకంటే ఆయన మీద చాలా మటుకు ప్రెషర్ తీసుకొచ్చారు వీళ్ళు, చర్చ్ అక్కడి నుంచి కేరళలో, మీరు రాజీనామా చేయాలి, మీరు లేకుంటే మీరు ఉండకూడదు క్యాబినెట్లో, ఎఫ్సిఆర్ఐ మీరు ఎఫ్సిఆర్ఐ చట్టం పాటిస్తే కరెక్ట్గా పాటిస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఈజ్ మీరు దేనికి తీసుకొస్తున్నారు డబ్బులు, అది కరెక్ట్గా వాడుకోవట్లేదు. మీరు $1,00,000 తీసుకొస్తే దాంట్లో 50,000 ఖర్చు పెట్టి 50,000కి అకౌంట్స్ ఉండకుండా చేసేస్తున్నారు, మిగతా దానికి వాడుకుంటే స్పెషల్లీ గవర్నమెంట్ కన్వర్జన్ గురించి మాట్లాడుతున్నారు. సో ఈ చట్టంలో అది ఎఫ్సిఆర్ఏలో చాలా క్లియర్గా చెప్పారు, యూ కెన్ డూ ఎనీథింగ్ బట్ యూ కెనాట్ కన్వర్ట్. ఓకే, ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం. మనం చూస్తున్న సిటీలో కూడా చిన్న ఈవెన్ ఆ స్కూల్లో మొన్న జరిగింది ఒక కాంట్రవర్సీ, కల్మా రాపిచ్చారని చెప్పేసి. ఇట్ బికమ్ వెరీ సెన్సిటివ్. ఆటో వెనుక ఎవడో స్టిక్కర్ పెట్టిండని చెప్పి అది పెద్ద కాంట్రవర్సీ అయింది. సో ముందున్న ఒక పబ్లిక్ కాదు, ఇప్పుడున్న ఇండియన్స్ చాలా మటుకు మారిపోయారు. మేబీ దే బికమ్ అగ్రెసివ్, చెప్పొచ్చు అగ్రెసివ్ అయిపోయారని. దానికి చాలా కారణాలు ఉంటుంది. శివాజీ స్టాచ్యూ పెడతారు, ఎవరో వచ్చి తీసేస్తారు, అప్పుడు అగ్రెసివ్ అవుతారు మళ్ళీ. సో గవర్నమెంట్ ఇప్పుడు ఎఫ్సిఆర్ చట్టం ఇప్పుడు తీసుకొస్తే మళ్ళీ బహుశా ఈ సెషన్లో లిస్టెడ్ లేదు, అది 5 క్రూషియల్ బిల్స్లో ఈ బిల్స్ లేవు, కానీ డిస్కషన్కైనా రావచ్చు. ఓకే,
లాస్ట్ కమిటీలో లాస్ట్ పార్లమెంట్లో తీసుకొచ్చినప్పుడు లాస్ట్ సెషన్లో వాళ్ళు ఏమన్నారు, ఒక జాయింట్ జేపీసీకి పంపించాలన్నారు. గవర్నమెంట్ చెప్పారు నో జేపీసీ, డైరెక్ట్గా మేము పాస్ చేసిస్తాం. సో ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నంబర్స్ ఉందంటే నంబర్ ఉంది, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ అన్ అమెండ్మెంట్ బిల్. ఇది డీలిమిటేషన్ లాగా దీనికి 2/3 మెజారిటీ అక్కర్లేదు, సింపుల్ మెజారిటీ చాలు. అండ్ రాజ్యసభలో కూడా ఇప్పుడు మన టీఎంసీ నుంచి చాలామంది రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభలో కూడా నంబర్స్ తగ్గింది. సో దాంతో బీజేపీ రాజ్యసభలో కూడా ఈజీగా బిల్స్ పాస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో ఇంకో కీలకమైనటువంటి బిల్లు వందే మాతరానికి సంబంధించి, అది కంప్లీట్ గా పాడాలి, అలాంటి చట్టం ఒకటి తీసుకొస్తోంది కేంద్రం అనుకుంటే కంప్లీట్ గా పాడడం కాదు, కంపల్సరీ చేస్తున్నారు. ఎవరైతే పాడరో, ఎవరైతే అడ్డుకుంటారో, ఎవరైతే అవమానిస్తున్నారో వాళ్ళని శిక్షిస్తాము, 3 ఏళ్ల పాటు జైలు శిక్ష అనేది ఉంటుందని. ఇది బలవంతంగా మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట, ఒక నిరసనలకు ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. వందే మాతరం గురించి ఎందుకంత అభ్యంతరం? అది మనం అడగాలి కదా, వందే మాత్రం పాడడానికి ప్రాబ్లం ఏముంది వీళ్ళకి? ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఫుల్ వర్షన్ పాడడంలో వీళ్ళకి ప్రాబ్లం ఉంది కొంతమంది. మన కేరళలో విడి సతీశన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు, అంటే అధికారంలో వచ్చినప్పుడు స్వేరింగ్ ఇన్ సెరమనీలో ఫుల్ వర్షన్ పాడారు. విడి సతీశన్ అంటున్నారు, నాకు తెలియదు, ఇది నా డిపార్ట్మెంట్ కింద రాదు, ఇది కరెక్ట్ అది. ఎందుకంటే స్వేరింగ్ ఇన్ సెరమనీ మినిస్టర్స్ రాజ్భవన్ నడిపిస్తారు. రాజ్భవన్ అంటే గవర్నర్కి అధికారం ఉంది, అది ఫుల్ వర్షన్ పాడాలన్నా హాఫ్, కానీ చట్టాలు ఉన్నాయి గవర్నమెంట్. నేను మొన్న కూడా ఇంద్రసేన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కాకతీయలో ఒక ఫంక్షన్ ఉండే, అక్కడ నాకు ఒక మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అట్లా అవార్డు ఇచ్చారు, మెంబర్ ఆఫ్ ది ఇయర్ అని. సో అక్కడ వెళ్ళినప్పుడు కరెక్ట్గా నేను అదే ఫస్ట్ నాకు చాలా ఇంక్విజిటివ్ ఉన్నాను, మొత్తం పాడుతారా లేదా చూద్దామని చెప్పి కరెక్ట్గా పాడారు. సో మనకు ఆల్రెడీ జనగణమనకి ప్రొటెక్షన్ ఉంది, మనకి ప్రాబ్లం లేదు. 52 సెకండ్లలో జనగణమన హ్యాస్ టు బి ఫినిష్ చేయాలి, ఓకే. కానీ కొంతమంది ఒక 1 మినిట్ దాకా పాడతారు, ప్రాబ్లం లేదు దాంట్లో, కానీ ఫుల్ పాడుతారు వాళ్ళు జనగణమన. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వందే మాతరంలో వచ్చింది, ఓకే. ఎందుకంటే ఓవైసీ లాంటి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు, కేరళలో ఉన్న ముస్లిం లీగ్ లాంటి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళేం చేస్తున్నారంటే, ఏ స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ వందే మాత్రం ఫుల్ వర్షన్ పాడకూడదని చెప్పి కొన్ని స్టేట్ గవర్నమెంట్, స్పెషల్లీ కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో చట్టాలు తీసుకొచ్చి, చట్టాలు కూడా కాకుండా వర్బల్ ఆర్డర్ ఇచ్చారు డిఈఓస్కి, మొత్తం వర్షన్ పాడక్కర్లేదు, మీరు పిల్లల్ని ఇన్సిస్ట్ చేయొద్దని చెప్పి. ఈ చట్టంలో అది దాన్ని ఓవర్కమ్ చేస్తారు. మీరు చేస్తే ఇట్ విల్ బి పనిషబుల్ ఆఫెన్స్. మనకు ఆల్రెడీ ఫ్లాగ్ మీద ఒక ఫ్లాగ్ కోడ్ ఉంది, ఒకటి ఫ్లాగ్ని ఇన్సల్ట్ చేస్తే పనిష్మెంట్ ఉంటుంది మీకు. అది కాకుండా మన నేషనల్ యాంథమ్ జనగణమన మీద ఉంది. నాకు అర్థం కాదు ఏంటంటే కవిత గారు, ఓవైసీకి అబ్జెక్షన్ ఎక్కడుంది? ఆయన ఏమంటున్నారంటే దీంట్లో దుర్గా మాత గురించి, దేవీల గురించి మెన్షన్ ఉంది. ఎస్, 3rd స్టాంజా 4th స్టాంజాలో వస్తుంది అంతా. కానీ మీకు ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే జనగణమన నాకు ప్రాబ్లం లేదు, ఇది ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మేము ఒకరే దేవుణ్ణి మేము ఆరాధిస్తాం, మేము అల్లాహు అక్బర్, దిస్ ఓన్లీ వన్ గాడ్ బట్ అల్లా. వేరస్ మనం సెక్యులర్ కంట్రీ, మన దాంట్లో ఎవరైనా ఉండొచ్చు. ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ రిలీజియన్ డజంట్ మీన్ మీరు మిగతా రిలీజియన్స్ని మీరు రెస్పెక్ట్ చేయరని చెప్పేసి. ఇప్పుడు నేను ఒకసారి ఓవైసీ గారిని డైరెక్ట్ అడిగాను కూడా ఈ మాట త్రూ అ ట్విట్టర్ కాన్వర్జేషన్. జనగణమనలో భారత భాగ్య విధాత అని ఒక లైన్ ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర అడిగారు, ఈ భారత భాగ్య విధాత రాసినప్పుడు హూ ఆర్ యూ రెఫరింగ్ టు? ఇస్ జార్జ్ ద 4th or జార్జ్ ద 5th? అప్పుడున్న బ్రిటిష్ కింగ్స్. ఆయన అన్నారు, జార్జ్ ద 1st కాదు, 2nd కాదు, 3rd కాదు, 4th కాదు, 5th కాదు, నోబడి. ఇట్ ఈస్ రిటర్న్ అబౌట్ అన్ ఇండియన్ పర్సనాలిటీ అని. పర్సనాలిటీ కాదు, ఇంకో వర్డ్ యూజ్ చేశారు, మీరే దాన్ని గెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో భారత భాగ్య విధాత ఈజ్ లార్డ్ కృష్ణ. అప్పుడు ఓవైసీకి ఇప్పుడు మేలుకు వచ్చింది, అక్కడ కూడా ప్రాబ్లం ఉందని చెప్పి రేపు నేషనల్ యాంథమ్ కూడా అబ్జెక్ట్ చేస్తారు ఇప్పుడు ఆయన. సో మీకు రిలీజియన్తో అబ్జెక్ట్, మీరు ఒక సెక్యులర్ కంట్రీలో ఉన్నప్పుడు మీరే అంటున్నారు సెక్యులర్ అని, అట్లా ఉన్నప్పుడు ఒక నేషనల్ సాంగ్ ఒకటి తీసుకొచ్చినప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? మీకు ప్రాబ్లం ఏంటంటే దాంట్లో దేవి మెన్షన్ చేస్తున్నారు, దస్ ఇస్ యూర్ మెన్షనింగ్ దుర్గా. సో దాది ప్రాబ్లం వీళ్ళకి. అయితే ఇక్కడే ఇంకొక కాంట్రవర్షియల్ ఇష్యూవా లేకుంటే ఒక స్ట్రాంగ్గా కనిపిస్తున్నటువంటి అంశం, కల్మా ప్రాక్టీస్ చేయండి లేకుంటే హోంవర్క్ కింద రాయండి అని ఇచ్చినందుకే పెద్ద గొడవ చేశారు, సస్పెన్షన్ దాకా వెళ్ళింది, పోలీస్ కేసులు ఇవన్నీ అయిన తర్వాత ఇదేమో కంపల్సరీ చేస్తున్నారు వందే మాతరంలో. అందులో దేవి గురించి స్తుతించినట్టుగా ఉంది, ఇవన్నీ కోటి కంట కరకరవాలి, ఇలాంటివన్నీ కూడా మాతో ఎందుకు? అది కూడా బలవంతంగా మేము పాడాలి, పాడకపోతే మీరు తీసుకెళ్లి జైల్లో వేస్తారా? మన నేషనల్ యాంథమ్ సినిమా థియేటర్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక ఇష్యూ వచ్చింది, మీకు గుర్తుంటుంది. ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు సినిమా థియేటర్లు లేదు. అది అంటే అందరు నిలబడాలి పాడిన టైంలో అని చెప్తారు, కానీ కొంతమంది కావాలని కూర్చుంటారు. మనం చూసాం థియేటర్లో గొడవ జరిగింది. ఎవరు పోలీసు వాళ్ళు వచ్చి బయట నుంచి గొడవ చేయలేదు, అక్కడ ఉన్న థియేటర్కి వచ్చిన సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళే గొడవ చేశారు. మీరేంటి కూర్చున్నారని చెప్పి మిగతా వాళ్ళని కొట్టడం జరిగింది, చాలా మటుకు ఇష్యూస్ జరిగింది.
నేషనల్ వందే మాత్రం ఇస్ మనకి ఫ్రీడమ్ మూమెంట్లో మనకి చాలా పెద్ద పిలుపు వందే మాత్రం నుంచి వచ్చింది. దట్ వాజ్ ద వార్ క్రై ఆఫ్ కాంగ్రెస్. దాని తర్వాత వాళ్ళకే ఒక ప్రాబ్లం వచ్చి వాళ్ళ దాంట్లో కొంతమంది ముస్లిమ్స్ లీడర్స్ అబ్జెక్ట్ చేశారు దాన్ని చెప్పి సర్దార్ పటేల్ గారిని, అంబేద్కర్ గారిని వీళ్ళు ఒక చిన్న కమిటీని పెట్టి వీళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. ఆ కమిటీ డిసైడ్ చేశారు ఓన్లీ ఫస్ట్ 2 లైన్స్ ఆల్రెడీ. ఇది కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం బిఫోర్ ఇండిపెండెన్స్. కాంగ్రెస్కి దేశం గురించి నిర్ణయం తీసుకోవడానికి అప్పుడు అధికారం లేకుండే. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ చెప్తున్నారు ఎస్ యూ హ్యావ్ టు సింగ్ ద సాంగ్. మీకు నచ్చకపోవచ్చు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ హైకోర్టులో 2-3 కేసులు వచ్చినాయి ఇట్లాంటివి. ఐ థింక్ ఈవెన్ తమిళనాడు హైకోర్టులో ఉండే ఈ పెంటకోస్ట్ అని చెప్పి దర్ ఇస్ అ క్రిస్టియన్ డినామినేషన్. వీళ్ళు ఈవెన్ జీసస్ క్రైస్ట్ లేదని చెప్తారు. అట్లాంటి చాలా మటుకు ఉన్నాయి. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు ఎంత ఇది వచ్చిన సీరియస్ కండిషన్ వస్తున్నా ప్రేయర్ చేస్తూనే ఉంటారు ఇంట్లో. వాళ్ళు ఒక అన్నారు మేము వీ విల్ నెవర్ రెస్పెక్ట్ నేషనల్ యాంథమ్, వీ విల్ నెవర్ స్టాండ్ అప్ ఫర్ దాట్. ఎందుకంటే మేము దేవుడి ముందు మేము ఎవరి ముందు తల ఉంచాం మేము అని చెప్పేసి. సో కోర్ట్ అన్నారు ఫైన్, యూ కెన్ స్టాండ్ దేర్, మీరు నిలబడొచ్చు, కానీ మీరు కూర్చొని దాన్ని ఇన్సల్ట్ చేయలేరు. యువర్ చైల్డ్ కెన్ స్టాండ్ ఇన్ ద నేషనల్ యాంథమ్ అండ్ పాడక్కర్లేదు. కొంతమందికి పాట రాదని చెప్పుతారు కాబట్టి ఇప్పుడు ఈవెన్ వందే మాత్రం ఫుల్ వర్షన్ నేను ఈవెన్ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మొన్న వీడియో చూశాను. మన నితిన్ నబీన్ గారు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 80% ఆడియన్స్కి రావట్లేదు, వాళ్ళందరూ ఇట్లా నిలబడి ఉన్నారు. 20% మంది పాడుతున్నారు. మోస్ట్లీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, దానికోసం వాళ్ళకి తెలుసు ఫుల్ వర్షన్. మై పాయింట్ ఇస్ వెరీ సింపుల్. మీరు అల్లాహు అక్బర్ అని చెప్పి రోజుకి 5 సార్లు మీరు యూ బ్రాడ్కాస్ట్ త్రూ ద మైక్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ బట్ అల్లా, దేర్ ఇస్ నో అదర్ గాడ్. ఇప్పుడు హిందువులు అబ్జెక్ట్ చేయొచ్చు కదా, ఇదెందుకు మా మీద ఎందుకు దోస్తున్నారు మీరు, మాకు దేవుళ్ళు మాకు 3 కోట్లు దేవుళ్ళు అన్నది. ఇట్స్ నాట్ కోటి యాక్చువల్లీ, ఇట్స్ అ డిఫరెంట్ మీనింగ్ యాక్చువల్లీ. కానీ అట్లా ఉన్నప్పుడు మేము కూడా అబ్జెక్ట్ చేయొచ్చు కదా అని చెప్తున్నారు, విచ్ ఈస్ అ పాయింట్ టేకన్. మన దేశంలో ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయి, ఎన్ని డైలెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ట్రైబ్స్ ఉన్నాయి. మనకు ప్రతిదానికి ఒక్కొక్క చట్టం ఉంది, వాళ్ళ లోకల్ కస్టమ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాగాలాండ్లో అబ్జెక్షన్ వచ్చింది దీని గురించి, ఓకే మేము పాడామని చెప్పేసి ఓకే ఫైన్, కానీ యూ కెనాట్ స్టాప్ ఇట్, మీరు ఆపలేరు దాన్ని. ఎవరో పాడుతున్నప్పుడు వాళ్ళు వాడినాయండి, కాదు మీరు 2 లైన్లే పాడాలంటే దాట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని గవర్నమెంట్ చెప్తుంది. గవర్నమెంట్ వ్యూ పాయింట్. యాజ్ అన్ ఇండివిజువల్ మన దాన్ని వీ కెన్ అబ్జెక్ట్ టు ఇట్ ఆల్వేస్. సో ఇప్పుడు ఇంకో కీలకమైనటువంటి 2 లెగసీ బిల్లులు గతంలో అది వీగిపోయాయి, యాక్సెప్ట్ చేయలేదు, ఆ తర్వాత ఇప్పుడు అవి కంటిన్యూ అవబోతున్నాయి. ఎట్ ఎనీ కాస్ట్ అది పాస్ అయిపోతుంది అనేది, దీనికి రీసెంట్ గా జరిగినటువంటి బోల్డ్ అని డెవలప్మెంట్స్ ఉన్నాయి. రీజనల్ పార్టీల దగ్గర నుంచి అది చీల్చారు, లేకుంటే మద్దతు అనేది వచ్చింది. ఆప్ నుంచి 9 మంది ఎంపీలు వచ్చి జాయిన్ అయిపోయారు, ఆ తర్వాత టీఎంసీ నుంచి మద్దతు కూడా వస్తుంది. ఇప్పుడు వెరీ రీసెంట్ గా సుప్రియా సూలేతో పాటుగా స్టాలిన్ కూడా మద్దతు ప్రకటించినట్టుగానే కనిపిస్తుంది. సో ఈజీగా పాస్ అయిపోతుందని, బలవంతంగా వాటిని పాస్ చేయాలనేటువంటి ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దానికోసమే రీజనల్ పార్టీని చంపేసింది అనేది. అక్కడ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో పాటుగా మహిళా రిజర్వేషన్ బిల్, ఈ 2 ఈజీగా పాస్ అయిపోతాయా ఈసారి? ఈజీగా పాస్ కావడం అని ఎప్పుడు ఈజీగా పాస్ కాదు. దట్ ఈస్ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఈజీ పాసింగ్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే దీనికి 2/3 మెజారిటీ డీలిమిటేషన్ పక్కన వచ్చింది. ఎందుకంటే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఆల్రెడీ పాస్ అయిపోయింది, దాంట్లో పాస్ చేయడానికి ఏం లేదు. దాంట్లో అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు ఒకటి. అమెండ్మెంట్ని ఎందుకంటే 1/3 ఇప్పుడు మీరు ఇప్పుడున్న లోక్సభలో 543 సీట్లలో మీరు 1/3 ఇస్తే చాలా మంది ఎగ్జిస్టింగ్ ఎంపీస్కి సీట్లు ఉండవు. ఓకే, అది ప్రాబ్లం. సో 834 సీట్లు తీసుకొచ్చి కొత్త పార్లమెంట్లో ఇప్పుడున్న సీటింగ్ అరేంజ్మెంట్ ప్రకారం తీసుకొస్తే 1/3 రిజర్వేషన్ తీసుకొస్తే కానీ ఎగ్జిస్టింగ్ ఎంపీ సీట్ల ఇంపాక్ట్ కాదు. అంటే 834 మైనస్ 543 చేస్తే మీకు ఎగ్జాక్ట్ ఒక 600, 700, 800 అంటే 300 సీట్లు ఎక్స్ట్రా వస్తుంది. దాంట్లో మీరు 1/3 పోతే కూడా ప్రాబ్లం లేదు మీకు. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఇప్పుడు సుప్రియా సూలే కానీ స్టాలిన్ కానీ వీళ్ళు ఫస్ట్ అబ్జెక్ట్ ఏం చేశారంటే నార్త్ ఇండియాలో సీట్ పెరుగుతుంది, సౌత్ ఇండియాలో సీటు తగ్గుతుంది, మేము పాపులేషన్ పాలసీ ఫాలో చేసాం, మమ్మల్ని మీరు పనిష్ చేస్తున్నారు. దీంట్లో లాజిక్ లేదు. నేను దీనికన్నా ముందు కూడా చాలా మటుకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఒక 2-3 పబ్లిక్ మీటింగ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మంది వచ్చారు, ఇది బీజేపీ వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు సార్ అని చెప్పి. నాకు తెలియదు. దీంట్లో లాజిక్ చాలా క్లియర్ కవిత గారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉత్తరప్రదేశ్ గురించి వీళ్ళ పెద్ద కంప్లైంట్, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ తీసుకుందాం. 71లో ఫస్ట్ టైం ఇది ఈ 543 సీట్లు తీసుకొచ్చి అక్కడ చిన్న మార్పులు వచ్చినాయి అనుకోండి. కానీ 543 తీసుకుందాం. ముందు 532 అంతా ఉండే, దానికన్నా ముందు 480 ఉండే. కానీ 71 as a బేస్ ఇయర్ తీసుకుందాం. 543 సీట్స్ ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 8 కోట్లు ఉండే. ఇప్పుడు చూడండి ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 24 కోట్లు. సరే వాళ్ళు పాపులేషన్
పాలసీ ఫాలో చేయలేదు, ఇందిరాగాంధీ గారు చెప్పిన హమ్దో హమారేదో ఫాలో చేయలేదు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే అక్కడ. అదంతా మనం పక్కన పెడదాం. ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ స్టెబిలైజ్ అయింది. ఇప్పుడు కొత్త సెన్సస్ రాబోతుంది, దాంట్లో తెలిసిపోతుంది అటు ఉత్తరప్రదేశ్ లాస్ట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి దే ఆర్ ఫ్లాట్నింగ్ ద కర్వ్. ఇట్లా వెళ్ళకుండా ఇట్ ఇస్ ఫ్లాట్నింగ్ అవుట్ అనమాట. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 24 కోట్లు అని తీసుకుందాం. ఓకే, ఓటింగ్ పాపులేషన్ విల్ బి అబౌట్ సే 20 crores or 21 crores తీసుకుందాం. ఇప్పుడు తమిళనాడు పాపులేషన్ తీసుకొని ఆంధ్ర పాపులేషన్ కూడా తెలంగాణ పాపులేషన్ తెలంగాణ తీసుకుందాం. మనకి 4 కోట్లు తెలంగాణ పాపులేషన్. మనకి ఇప్పుడు రాబోతుంది 26 నుంచి 29 సీట్లు రాబోతుంది తెలంగాణకి. ఈ పరిస్థితుల్లో మనం హౌ కెన్ వి కంప్లైన్? మనం 29 అని తీసుకుందాం. 6 times ఉత్తరప్రదేశ్ పాపులేషన్ ఉంది. ఓకే, అంటే ఇక్కడ మీకు 30 సీట్లను పెట్టుకుందాం మనం యావరేజ్గా. 30 into 6 అంటే 180 ఉత్తరప్రదేశ్కి రావాలి, 180 రావాలి. ఓకే, 60 into 3 అనమాట. మనం విల్ టేక్ ఇట్ దాట్ వే. ఓకే, ఇక్కడ 30 ఉంది, 30 into 6 180. కానీ ఉత్తరప్రదేశ్కి ఏంటంటే ఇప్పుడున్న 80 సీట్లో 40 సీట్లు ఇస్తున్నారు ఎక్కువ, 120 వచ్చి ఆగిపోతుంది, 160కి వెళ్ళట్లేదు. సో ప్రతి స్టేట్కి సుప్రియా సూలే డిమాండ్ చేసింది అదే, ప్రతి స్టేట్కి 50% పెంచాలి మీరు సీట్లు, విచ్ ఈస్ అండర్స్టాండబుల్. ప్రతి స్టేట్లో జరుగుతుంది అది. ఇన్ఫ్యాక్ట్ మన రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఇస్తే ఇదే మాట అన్నారు, మనకి మంచిదే కదా, సీట్లు పెరుగుతుంది కదా, మనం పని చేద్దాం. నెక్స్ట్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ మనం కేసీఆర్ గారు చేసినట్లు 6 నెలల ముందు చేయకుండా లోక్సభతోనే మనం చేద్దాం. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ కూడా లోక్సభతోనే చేద్దాం. దానికి ఒక చిన్న లీగల్ ఇష్యూ ఉంటుంది. లాస్ట్ 6 months, నెక్స్ట్ 6 months, దాని తర్వాత అసెంబ్లీ ఎక్స్పైర్ అయిన తర్వాత ఎవరు రూల్ చేస్తారు? ప్రెసిడెంట్స్ రూల్ పెట్టేస్తారు యూజువలీ. దాని అదే జరగబోతుంది. 1 nation 1 election కూడా దాని నడిమిట్లో ఎక్కడో తిరుగుతుంది. అది కూడా ఆ చట్టం అది కూడా ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడున్న దాని ప్రకారం మీరు చూస్తే ఒక మోడల్ తీసుకొచ్చారు వీరు కవిత గారు. అండ్ దిస్ మోడల్ వాజ్ అడాప్టెడ్. ఒక షామికా రవి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో ఉన్నారు వీళ్ళు చేసిన ఒక చట్ట ప్రకారం వీళ్ళు ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో ఏం చేశారంటే ద నంబర్ ఆఫ్ సీట్స్ పెంచారు వీళ్ళు. నంబర్ ఆఫ్ సీట్స్లో వీళ్ళు ఏమన్నారు, ద నంబర్ ఆఫ్ సీట్స్ షుడ్ బి ఇంక్రీజ్ బై 50%. చాలా పెద్ద డీటెయిల్డ్గా చేశారు. వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్. నేను అది చేసినప్పుడు కూడా నేను అదే చెప్పాను, ఇది వీళ్ళు చేసిన దానికి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు సీట్స్ 39 నుంచి 59కి వెళ్తుంది. విల్ ఎనీబడి హ్యావ్ అన్ అబ్జెక్షన్ నౌ? ఎవరికి అబ్జెక్షన్ ఉండకూడదు కదా. అట్లనే చాలా మటుకు సీట్లు పెరుగుతున్నాయి అనమాట. సో 824 సీట్స్కి తీసుకొచ్చినప్పుడు న్యాచురల్లీ ఈ సీట్ నంబర్ ఆఫ్ సీట్స్కి ప్రాబ్లం ఉండదు. మీరు ప్రతి స్టేట్లో ఉత్తరప్రదేశ్ కూడా 120కి వస్తుందంటే నో ఇష్యూస్. కానీ దీన్ని ఇష్యూ చేయడానికి ట్రై చేస్తేనే ప్రాబ్లం వస్తుంది అనమాట. సో లెట్ us see. నాకు అబ్జెక్షన్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ సదర్న్ స్టేట్స్లో ఎస్ మనం పాపులేషన్ తగ్గించుకున్నాం. కేరళ వాజ్ ద ఫస్ట్ 1990s నుంచి 1980s నుంచి వాళ్ళ పాపులేషన్ ఫర్టిలిటీ లెవెల్ కన్నా కిందకు వచ్చేసింది. తమిళనాడు తర్వాత వచ్చారు, దాని తర్వాత తెలంగాణ అండ్ కర్ణాటక. ఆంధ్ర ఇంకా రాలేదు, అక్కడికి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పాపులేషన్ పెంచమంటున్నారు ఇప్పుడు దానికోసం. సో సీట్లు పెంచడానికి, సీట్లు అట్లా పెరగదు. మీకు ఒక సైంటిఫిక్ స్టడీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ సీట్లు కవిత గారు మీరు ఏం చేస్తారు? ఉమెన్స్ సీట్లు ఎట్లా పెంచుతారు మీరు? నేను కిషన్ రెడ్డి సీట్ తీసుకుందాం, లేకుంటే ఓవైసీ గారు సీట్ తీసుకుందాం. బెస్ట్ హైదరాబాద్ ఓవైసీ గారు సీట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆయనకి ఉన్న సీటు సడన్గా రేపు ఉమెన్స్ ఒక లేడీస్ అండ్ రిజర్వేషన్, ఉమెన్స్ రిజర్వేషన్ కింద ఆ సీట్ ఒక లేడీ క్యాండిడేట్కి వెళ్ళిపోతుంది, వాళ్ళ కోసం రిజర్వ్. ఓవైసీ గారు ఏం చేస్తారు ఇప్పుడు? ఆయన ఇంత ఎఫర్ట్ పెట్టి ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసి, అంటే పొలిటికలీ డెవలప్ చేసి తీసుకొచ్చిన తర్వాత సడన్లీ అది రిజర్వేషన్లో వెళ్ళిపోతుంది. ఆయన ఇంట్రెస్ట్ తీసుకోరు. హీ విల్ నెవర్ టేక్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇది పెద్ద ప్రాబ్లం వీళ్ళది. సో మన వైపు నుంచి మనం తీసుకురావాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. దీంట్లో చాలా మటుకు 50% పెంచుతున్నారు, 50% పెంచుతున్నారు అని అంటున్నారు చూడండి. వీ షుడ్ ఆల్వేస్ టేక్ ఇట్ ఇన్ దాట్ స్పిరిట్. ఎందుకు పెంచట్లేదు, ఎందుకు పెంచుతున్నారు? ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. దీంట్లో చాలా మటుకు దీంట్లో డీలిమిటేషన్లో నంబర్ ఆఫ్ సీట్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. 117 సీట్లు విల్ బి డివైడెడ్ ఇంటూ 2 and 3. మల్కాజిగిరి తీసుకుందాం కవిత గారు. మల్కాజిగిరిలో 38 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అతి పెద్ద నియోజకవర్గం అది బహుశా ఇప్పుడు 40 కూడా ఉండొచ్చు నెక్స్ట్ రివిజన్లో. 40 లక్షల కాన్స్టిట్యున్సీని నేను ఈట్ల రాజేంద్ర గారికి చాలాసార్లు చెప్పాను కూడా, సార్ మీరు ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ కూడా తిరగలేరు మల్కాజిగిరిలో. ఎందుకంటే మల్కాజిగిరి ఒకవైపు బోడుపల్లి నుంచి కుక్కట్పల్లి దాకా ఉంది. యూ కెన్ నెవర్ కవర్ దట్ కాన్స్టిట్యున్సీ. దాన్ని ఇప్పుడు మీరు 3గా డివైడ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి? న్యాచురల్లీ 15 లక్షలు 10 లక్షలు కూడా రావచ్చు పాపులేషన్. మేబీ దాన్ని 3 డివైడ్ చేయరు, 2గా డివైడ్ చేస్తారు. మెడ్చల్ ఒకటి, మల్కాజిగిరి ఒకటి చేయవచ్చు, బహుశా పేరు ఏదైనా ఉండొచ్చు. అట్లనే చాలా సీట్స్ ఉన్నాయి. సో ఈ పెద్ద సీట్స్ని 2 and 3గా డివైడ్ చేస్తున్నారు అన్నమాట.
ఆ డీటెయిల్ షామికా రవి వాళ్ళ రిపోర్ట్లో ఉంది, చాలా క్లియర్గా ఇచ్చారు. హౌ దే గోయింగ్ టు డివైడ్ సైంటిఫిక్గా చేస్తున్నారు వాళ్ళు, ఏదో అక్కడిక్కడ డివైడ్ చేయడం కాదు. మన దగ్గర కూడా చాలా కాంట్రవర్సీస్ జరిగింది దీంట్లో. మనకు గుర్తుంది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక డీలిమిటేషన్ చేశారు, లిమిటెడ్ డీలిమిటేషన్ స్టేట్లో. అక్కడిక్కడ కొన్ని సీట్ల కాన్ఫిగరేషన్ మార్చారు. బద్దం బాలరెడ్డి గారు ఎప్పుడు కార్వాన్ నుంచి గెలుస్తుండే, ఐ థింక్ 2-3 సార్లు గెలిచారు ఆయన కార్వాన్ నుంచి. ఆయన స్ట్రాంగ్ ఏరియా ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు తెలిసిపోయింది, ఇక్కడ నుంచి గెలవాలంటే ఒకటే ఛాన్స్, ముస్లిం పాపులేషన్ కొంచెం ఇక్కడ ఇటువైపు తీసుకొచ్చి కొన్ని ఏరియాస్, ఇక్కడ నుంచి కొన్ని హిందూ ఏరియాస్ తీసేస్తే బద్దం బాలరెడ్డి గారు గెలవరు. దాని తర్వాత ఇవాళ దాకా బీజేపీ ఆ సీట్ గెలవలేదు. ముందు ఓవైసీ వాళ్ళ పార్టీకి ఎంఐఎంకి ఓల్డ్ సిటీ నుంచి ఎప్పుడు 4 సీట్లే గెలుస్తుండేవాళ్ళు. ఇప్పుడు 7 అయిపోయింది. ఎందుకంటే ఈ డీలిమిటేషన్లో జరిగిన ఇదే బీజేపీ మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణ. పెంచుకుంటారు. నేను ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి కవిత గారు. ఒకటి, మీరు ఇది ఉమెన్స్ రిజర్వేషన్ బిల్స్తో జరుగుతున్న మోదీ గవర్నమెంట్ చేస్తున్న డీలిమిటేషన్ తీసుకోండి, ఒక ఫార్ములా మీద. షామికా రవి ఉండొచ్చు, లేకుంటే ముదిత్ కపూర్ వాళ్ళ టీం ఉండొచ్చు, లేకుంటే ఇంకేదైనా టీం ఉండొచ్చు. ఇది చేయకపోతే డేంజర్ ఏంటంటే, ఇది బిల్ ఫెయిల్ అయింది అనుకోండి, నో ప్రాబ్లం, వాళ్ళు ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ చేసేస్తారు, అమెండ్మెంట్ సెయింగ్ 1/3 వాట్ ఎవర్ సీట్స్. సెన్సస్ జరిగిన తర్వాత నెక్స్ట్ డీలిమిటేషన్ వస్తుంది. అది బహుశా 2029 కన్నా ముందు కూడా రావచ్చు. దాంట్లో ఏం చేస్తారంటే, వీళ్ళు యూజువల్లీ ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎవరు పెడతారు, లేకుంటే జడ్జిని పెడతారు, ఇంకా 2-3 జడ్జెస్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, స్టాటిస్టిషియన్స్ ఉంటారు, పెద్ద కమిటీని పెడతారు. వీళ్ళు ప్రతి స్టేట్లో తిరిగి వచ్చి తర్వాత వీళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత లీగల్ ఛాలెంజ్ లేదు. అప్పుడు రేవంత్ రెడ్డి కాదు, స్టాలిన్ కాదు, ఇప్పుడు స్టాలిన్ గారు ముఖ్యమంత్రి కాదనుకోండి, ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, డీకే శివకుమార్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, దే కెనాట్, వాళ్ళు ఏం చేయలేరు. లీగల్ ఛాలెంజ్ చాలా లిమిటెడ్ దాంట్లో. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ సుప్రీంకోర్టు, అది కూడా లిమిటెడ్ ఇంటర్ప్రిటేషన్ సుప్రీంకోర్టు. మీరు ఇది తీసుకోండి, మోదీ గారు ఇస్తున్న ఆఫర్. అమిత్ షా గారు ఆ రోజు బిల్ ఫెయిల్ అయ్యే ముందు చెప్పారు, నాకు గంట సేపు టైం ఇవ్వండి, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ రివైజ్డ్ థింగ్. వీరు వినలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు ఇప్పుడు పట్టించుకోకపోతే అది డీలిమిటేషన్ కమిషన్కి వెళ్తుంది, వాళ్ళు డిసిషన్ తీసుకుంటే అంతే సంగతి. దాట్ ఈస్ ద ఫైనల్ డిసిషన్. యూ కెనాట్ డూ ఎనీ. అప్పుడు మీరు వెళ్ళి మోదీ గారు చేశారని చెప్పలేదు, ఎందుకంటే దట్ ఈస్ డన్ బై డీలిమిటేషన్ కమిషన్. దాంట్లో మోదీ గారికి అని అమిత్ షా గారికి రోల్ లేదు దాంట్లో. ఇప్పుడు వాళ్ళకి రోల్ ఉంది, ఎస్. కానీ డీలిమిటేషన్ కమిషన్ కాంటియోస్ ఉంటుంది, కాంటియోస్ అంటారు ఇంగ్లీష్, అంటే ఏ ఏరియా ఎక్కడికి వెళ్తుంది అనేది, అది డీలిమిటేషన్ కమిషన్ డిసైడ్, ఒక సపరేట్ కమిషన్ పెట్టొచ్చు దానికోసం. 2029కి ఇంకా మనకు 3 సంవత్సరాలు ఉన్నాయి, 2.5 years ఉన్నాయి అట్లీస్ట్, ఈజీగా చేయొచ్చు అది. కానీ ఇది ఒక డిబేట్ కైనా రావాలి పార్లమెంట్లో. డిబేట్ కావాలి, పార్లమెంట్ ఒకటే కాదు, ఈవెన్ స్టేట్ అసెంబ్లీస్ డిబేట్ చేయాలి. ఎందుకు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు రాహుల్ గాంధీ గారు ఆబ్జెక్ట్ చేస్తున్నారు, ఇది 2. ఖర్గే గారు నిన్న లెటర్ రాశారు దీని గురించి, దట్ యూ నో వీ షుడ్ డిస్కస్ ఇట్ ఫస్ట్ అని చెప్పేసి. ఈవెన్ దో బిల్ ఈస్ నాట్ స్లేటెడ్, ఆయనకు డౌట్ వస్తుంది, బిల్ సడన్ గా తీసుకొచ్చేస్తారా వీళ్ళు అని చెప్పేసి. సో చాలా హాట్ గా అయితే 25 days గడవబోతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.